ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ రోజు మాత్రం రాదు. వాడు తప్పు చేసినా క్షమాపణ చెప్పింది నీ కోసమో ఇందు కోసమో కాదు, మా అమ్మ కోసం. మీకోసం మా అమ్మని బాధ పెట్టలేక ఆ పెళ్ళి ఆగితే వాళ్ళు కాదురా నేను తట్టుకోలేను అన్న మాట కోసం వాడికి క్షమాపణ చెప్పాను. ఇలా ప్రతిదీ అవకాశంగా చేసుకొని వద్దన్న నా చుట్టూ తిరగాలని ట్రై చేయొద్దు. నాకు నీలాగా వద్దనుకోవడం కావాలనుకోవడం తెలీదు. కావాలనుకుంటే కన్నీళ్లలో కష్టాలలో నీడలా ఉంటా, కట్టె కాలే వరకు తోడుంటా. వద్దని వదిలి వెళ్ళాలనుకుంటే మాట్లాడటం కాదు కదా, మళ్ళీ ఆ మొహం చూడటం కూడా నాకిష్టం ఉండదు. సారీ నాన్న, అలా అంటే అన్న సోదరుడి మనసు మారుతుందేమో అని నేను మాట్లాడేశాను. అయినా ఆ కోపం నీ మీద కాదు నాన్న, అలా మాట్లాడిన నా మీద. అంతే నాన్న. వాడు అనడానికి నేను వినడానికి అలవాటు పడిపోయానురా. వాడి ప్రేమని చంపేసి ఆ కోపానికి ప్రాణం పోసింది నేనేరా. అనే హక్కు వాడికి ఉంది, పడాల్సిన అవసరం నాకు ఉంది. నన్ను వాడు ఎన్ని మాటలన్నా నా పిల్లలిద్దరూ కలిసి ఉన్నారు. ఆ ఆనందం చాలు నాకు. రేపన్న రోజు నేను లేకపోయినా మిమ్మల్ని వాడు బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నాన్న ఏం నాన్న మాటలు? రే, అంత తొందరగా వెళ్ళిపోలేరా. చేసిన పాపాలని అనుభవించాలిగా. బండిది. ఏంటాంటీ వంట చేస్తున్నారా? అవునమ్మా, దానికిష్టమని ఆకుకూర పప్పు, వంకాయ కూర చేస్తున్నాను. అన్నీ పూర్ణికి ఇష్టమైనవేనా? మీ అబ్బాయికి ఇష్టమైనవి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.